తెలుగు సంవత్సరంలో 8 నెలల్లో వచ్చే పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం కావున దీన్ని కార్తీక మాసంగా పిలుస్తూ ఉంటారు. అందుకే కార్తీక మాసం అనే నెల కూడా రావడం జరిగింది. ఈ నెల శివ పార్వతులకు కావచ్చు, శివకేశవులు కావచ్చు అత్యంత ప్రీతికరమైన నెల అని కూడా చెప్పుకోవచ్చు. శివుణ్ణి కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కొలుస్తూ ఉంటారు. దేశంలో ఉన్న శివాలయాల్లో కావచ్చు, బిల్వార్చన కావచ్చు, రుద్రాభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు. ఈ నెలలో ఏదైనా వాళ్ళు కోరుకుంటే కూడా ఈ దీపారాధన కావచ్చు ఎక్కువ శివాలయాల్లో చేస్తూ ఉంటారు. ఒకసారి మనం శివాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి భక్తుల మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం విశిష్టత గురించి, ఈ టెంపుల్ విశిష్టత గురించి కూడా మనము తెలుసుకుందాం. కార్తీక సోమవారం మొదటి రోజు కావడంతో చాలా భక్తులు అయితే విపరీతంగా రావడం జరుగుతుంది. విశేషంగా పూజలు కూడా చేయడం జరుగుతుంది. మనం శివపార్వతుల ఆలయం అయితే ఉన్నాం. పూజలను అడిగి తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి, కార్తీక మాసం సోమవారం మొదటి రోజు ఎట్లా ఉంటుంది? కార్తీక సోమవారం మొదటి సోమవారం విశిష్టత ఏంటి? కార్తీక సోమవారం అనేది ప్రత్యేక విశిష్టత ఏం లేదు. మొత్తం కార్తీక మాసానికే విశిష్టత ఉంటుంది. కార్తీక మాసం అంటే ఏంటంటే కృతికా నక్షత్రంతో కూడి ఉన్న మాసమే కార్తీక మాసము. సంవత్సరం 12 నెలల్లో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే శివకేశవుల సమాన పూజ జరుగుతుంది ఇక్కడ. కాబట్టి కార్తీక దామోదర, కార్తీక రుద్రాయ అని చెప్పి మనము పూజ చేయాల్సి ఉంటుంది. కార్తీక మాసం మొదటి సోమవారము అనేది ఏముండదండి, ప్రత్యేకంగా ఏముండదు. అన్ని సోమవారాలు, అన్ని రోజులు కార్తీక మాసానికి ప్రత్యేకతే. ప్రతి వారము, ప్రతిరోజు ప్రత్యేకతే. అయితే దీంట్లో కార్తీక పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశవంతంగా భూమికి దగ్గరగా వస్తుంటాడు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు చంద్రకళలు నిండుగా ఉంటాయి. కాబట్టి ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే కార్తీక మాసం యొక్క ప్రత్యేకత. ఈ నెల మొత్తంలో ఎటువంటి పూజలు చేస్తారు భక్తులు? మామూలు శివకేశవులకు సమానంగా పూజ జరుగుతుందండి. అంటే విష్ణువుకు, శివునికి ఇద్దరికి సమానంగా పూజ జరుగుతుంది. ఇద్దరిలో ఎవరికి ప్రత్యేకంగా ఇది అని ఉండదు. ఇద్దరికి సమానంగా పూజ జరుగుతుంది. అయితే భక్తులు వాళ్ళు కోరిన కోరికల విధంగా ఈ మాసంలో కోరుకుంటే వాళ్ళు చేసిన పూజలు కావచ్చు నెరవేరే విధంగా, అంటే ఆ విధంగా ఏమైనా పూజ చేస్తే అట్లా ప్రత్యేకంగా ఏమైనా ఉంటుందా? ప్రత్యేకంగా విశిష్టత అంటే కార్తీక పురాణం చదివి తెల్లవారుజామున ఉదయమే లేచి 5 గంటలకు సూర్యోదయం పూర్వమే కార్తీక స్నానం చేసి ఆచరించి కార్తీక పురాణం చదువుకొని ప్రత్యేక పూజ చేయటం వల్ల ఇష్ట కోరికలు ప్రతి కోరిక కానీ నెరవేరుతాయని చెప్పబడుతుంది. ఈ నెల మొత్తంలో అంటే కార్తీక పౌర్ణమి రోజు కావచ్చు, ఈ నెల మొత్తంలో సోమవారాల రోజు కావచ్చు దీపారాధన కూడా చేస్తారు. దీపారాధనకున్న ప్రత్యేకత ఏంటి? దీపారాధన ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చేసే దీపారాధన సరైనది కాదు. ఎందుకు అంటే దీపారాధనకు కార్తీక మాసంలో ప్రత్యేకత ఎందుకుందంటే శుద్ధమైన నెయ్యి కానీ, శుద్ధమైన నువ్వుల నూనె కానీ వాడాలి. అసలు శుద్ధమైన నూనెనే లేదు. కాబట్టి వాతావరణ కాలుష్య నివారణ కొరకే శుద్ధమైన నెయ్యి కానీ, శుద్ధమైన నువ్వుల నూనె కానీ వాడాలని చెప్పబడింది శాస్త్రంలో. కానీ మనం ఇప్పుడు వాడుతున్నది మొత్తం కల్తీ నూనె. దీనివల్ల వాతావరణ పారిశుద్ధ్యం పాడైపోతుంది. ఓకే. వాతావరణ పారిశుద్ధ్యం జరగాలంటే శుద్ధమైన నూనె, శుద్ధమైన నెయ్యి వాడాలి. అదే ప్రత్యేకత. ఆకాశ దీపం అని ఉంటుంది. ప్రతిరోజు ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపం ప్రతిరోజు వెలిగిస్తారు. కార్తీక మాసం దీప ప్రజ్వలన ప్రత్యేక శ్రేష్టం అన్నమాట. ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో 365తో ఇంట్లో ఎంత ఫ్యామిలీ ఉంటే ఆ 365 వత్తులతో ఒక ఉండలాగా వేసి చేస్తాం అన్నమాట. అది ప్రత్యేకత. ఇంకోటి ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానాలు లేచి ఉదయం సాయంత్రము కంపల్సరీ చేయాలి. చేస్తే అది మంచిది. ఈ మానవ ఇప్పుడు స్వామి అన్నాడు కదా, శివకేశవులకు భేదం అనేది అంటేది అది లేదు. ఈ మాసంలో శివుడి గుడిలో పోయి శివనామం చేయండి, విష్ణు గుడిలో పోయి శివనామం చేయండి అన్నది ఏంటంటే శివకేశంలో భేదాలు లేదు. ఈ శైవ వైష్ణవ అనేది ఒకటే అనేది. ఈ ఆలయం గురించి చెప్పండి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇది శివపార్వతి టెంపుల్. శివపార్వతి టెంపుల్ అంటారు దీన్ని. అయితే ఇందులో మార్నింగ్ 6 కల్లా గుడిని ప్రత్యేకంగా దీన్ని చేసి 10 వరకు గుడిలో భక్తులకు అలో చేయబడుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్చన, అభిషేకాలు ఎలాంటి రుసుం లేదు ఈ గుడిలో. అయితే సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ 8 వరకు వాలంటీర్గా సేవలు చేస్తారు. ఇక్కడ 90% వాలంటీర్స్ ఉండే.
అయితే ఇక్కడ శివ పార్వతి టెంపుల్లో వినాయకుని గుడి, తర్వాత కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి శ్వేతనాగు చాలా తక్కువ గుళ్ళలో ఉంటుంది. ఈ గుళ్ళో మెయిన్ ప్రత్యేకత అది. నాగపంచమి నాడు కొన్ని వందల మంది వస్తారు. ఇది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఓకే. ఈ శివుడు గురించి చెప్పండి. విగ్రహం ఎప్పుడు వెలిచింది, ఎప్పుడు ఇక అది మన దీంట్లో ఉన్నది కాదు, అది అబద్ధాలు చెప్తున్నా. సుమారు ఎన్ని ఇయర్స్? చాలా కాలం నుంచి. ఇది యాక్చువల్గా ఈ పొలం, ఇది పొలంలో చిన్న విగ్రహం ఉండే, చిన్న విగ్రహం ఉండే, శీతల దశకు వచ్చినండే. దాన్ని ఈ రకంగా బ్రహ్మాండంగా రోజు 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 దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అయినది అంత సత్యం ఉంది ఇక్కడ. కోరిన కోరికలు మ్యాక్సిమం తీరుతాయి ఇక్కడ. కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు కానీ పిల్లలు కానీ అంటే వీళ్ళు కూడా రావడం. వీళ్ళ కోసం ప్రత్యేకంగా కాలభైరవుడు ఉన్నాడు. అక్కడ ఎలాంటి రోగాలు నొస్తులు వచ్చినా కానీ అక్కడ ఆయన ప్రసాదాలు తీసుకుంటే తగ్గుతాయి, భక్తుల నమ్మకం. అన్ని దేవాలయాల కన్నా ఈ ఆలయం చాలా గొప్పది, చాలా ప్రతిష్ట అంటే మంచిది. ఇది ఎప్పుడో నేను రాకముందు నుంచి ఉన్నది, ఇది అప్పటి నుంచి.